సమయంలో మరొక స్త్రీని మీ ముందు తీసుకురావాలి అని ఆశపడుతున్నాను. ఆమె పేరు ఏమిటంటే అబీగయలు. అబీగయలు గురించి బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, చదివిస్తాను రండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి కలిగిన, 2 సౌందర్యము కలిగిన స్త్రీ. 2 విషయాలు రాయబడినాయి. అబీగయలు గురించి రాయబడుతున్నప్పుడు ఏమని చెప్పండి? ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ, 2 చెప్పండి సౌందర్యము కలిగిన స్త్రీ. బెత్షెబా గురించి రాసినప్పుడు ఆమె బహు సౌందర్యము కలిగిన స్త్రీ అని మాత్రమే ఉంది, కానీ సుబుద్ధి కలిగిన స్త్రీ అక్కడ లేదు. కానీ ఇక్కడ ఉంది. మరియ గురించి రాయబడినప్పుడు ఆమె కన్యక అని ఉంది. రిబ్కా గురించి రాయబడినప్పుడు రిబ్కా చక్కనిది, ఆమె కన్యక. ఆమెను ఏ పురుషుడు కూడలేదు. యోబు గురించి రాయబడినప్పుడు అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. దానియేలు గురించి రాయబడినప్పుడు అతడు దేవునికి బహు ప్రియుడు. ఈ పాపం చేయక మునుపు దావీదు గురించి మొదట్లో రాయబడింది ఏమిటండి? అతడు యెహోవా హృదయానుసారుడు. బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఏమని రాయబడింది? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను వంటి వాడు మరొకడు లేడు. మోషే గురించి ఏం రాయబడి ఉంది? భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. సో అనగా మనం ఏం చూస్తున్నాం? పురుషుల గురించి కానీ స్త్రీల గురించి కానీ ప్రముఖమైనటువంటి వారి క్యారెక్టర్స్ గురించి మనం చదువుతున్నప్పుడు వారు కలిగి ఉన్నటువంటి ఉన్నత విలువలు ఏమిటో లిఖించబడినాయి. అబీగయలు గురించి మనం చూస్తున్నాం. ఆమె సుబుద్ధి అంటే అర్థం ఏమిటి? మంచి బుద్ధి కలిగిన స్త్రీ. అది గుణవతి అయిన స్త్రీ ప్లస్ సౌందర్యవతి, అందమైన స్త్రీ, అద్భుతమైన ఆత్మీయ స్త్రీ. బెత్షెబా గురించి చూసినప్పుడు ఆమె క్యారెక్టర్ గురించి లేదు అక్కడ. ఆమె యొక్క వ్యక్తిత్వం గురించి, ఆమె గుణం గురించి మాత్రం లేదు. ఒకటే ఉంది, ఏమిటంటే చెప్పండి ఏమిటో? బహు అందమైన స్త్రీ అని మాత్రమే ఉంది అక్కడ.